దొంగలున్నారు. పోస్ట్ ఆఫీస్ లో దొంగలున్నారు. దోచుకున్నారు దోచుకున్నారు మా డబ్బులు దోచుకున్నారు. దోచుకున్నారు దోచుకున్నారు మా డబ్బులు దోచుకున్నారు. దోచుకున్నారు దోచుకున్నారు మా డబ్బులు దోచుకున్నారు. న్యాయం చేయాలి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి. ఇప్పించాలి ఇవ్వాలి ఇవ్వాలి. మా డబ్బులు మాకు ఇవ్వాలి. దొంగలున్నారు దొంగలున్నారు. పోస్ట్ ఆఫీస్ లో దొంగలున్నారు. దొంగలున్నారు దొంగలు దోచుకున్నారు. మా డబ్బులు దోచుకున్నారు. దోచుకున్నారు దోచుకున్నారు మా డబ్బులు దోచుకున్నారు. దోచుకున్నారు దోచుకున్నారు. ఇవ్వాలి ఇవ్వాలి మా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి ఇవ్వాలి. మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఈ బొక్కులు వ్యవసాయం చేశారు. ఆ బొక్కులు వ్యవసాయం చేసేటోడికి బొక్కులు ఇచ్చాము. బొక్కులు ఇవ్వగానే అవన్నీ తీసుకొని మళ్ళీ రాసుకొని మాకు సిలిపులు ఇచ్చేసారు. సిలిపులు ఇచ్చేసిన తర్వాత మాకు చెప్పారు, సరే అని మీకు 2 నెలలు 3 నెలల తర్వాత ఇవన్నీ కలాసం చేస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు లేదు. ఇంతవరకు లేకపోయినప్పుడు మేము ఏం చేస్తాము? మా పిల్లలకు పెళ్ళోళ్ళు చదువులు సంగతులు చేసుకుంటామని మేము డబ్బులు చేసుకున్నాము. ఇప్పుడుకి ఇవ్వకపోతే ఇప్పుడు అని ఇస్తాము చేస్తామంటే మేము ఎలాగే ఇచ్చేయాలి చెప్పండి? అతను వెళ్ళిపోతున్నారు, సరే అయిపోతే కలాసం అయిపోయింది ఇచ్చేస్తారనుకుని అంటున్నారు. అన్ని డబ్బులు అందరూ పోయినాయో, అందరి డబ్బులు ఒక్కపేరు కలాసం చేసి మాకు అందరి డబ్బులు ఒక్కబేలు ఈడిచిపెట్టాలి. ఒకరోజు అతను ఇచ్చి ఒకరోజు ఇతను ఇచ్చి అని అలా కాదు. డబ్బులల్లా ఎవరి చెక్కులు అన్ని చెక్కులు ఒక్కడ జమ చేసి చెక్కుల డబ్బులల్లో ఒకసారి ఇవ్వాలి మాకు. మా ఎవరు అనుకుని అంతా మేము ఎక్కడికి వచ్చి ఎలాగని చవ్వాలి. మా పని పాటలు వదిలేసి మాకు పొలాలలో పనులు వదులుకొని మేము ఇందులాంటి ఉన్నాం. మాకు తిరుడు తిప్పులు లేకంటే ఈ ఎండలు నీడు నిప్పులు లేకంటే మేము డబ్బులు కట్టుకొని రివాసన మా జీవులకు ముప్పు ఏంటంటే దేవుడు ఎలాగ ఉన్నది జరుగుతుందని చెప్పండి. మా పాప పేరున నేను డబ్బులు ఫిక్స్ చేశాను. మాకు ఆ సమయానికి ఎవరు డబ్బులు పోయాయి అని అన్నారు. వచ్చాము, మేము కట్టాము 2020లో కట్టాము. ఇప్పుడు 2030లో డబుల్ అవుతుంది. 8 లక్షలు కట్టాను, 16 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు ఆ 8 లక్షలకే నా సొంత డబ్బులకే నా మొదలుకే టికాణం లేకపోయిన పరిస్థితిలో ఉన్నాను. మరి దయచేసి మీడియా వాళ్ళందరూ మాకు సహకరించి మా పోస్ట్ ఆఫీసులో మేము కట్టిన డబ్బులకి మాకు ఇప్పించాలనేసి మీకు విన్నపిస్తున్నాం. శరణం స్వామి, మేము పోస్ట్లో దాచుకున్న డబ్బులు 2015లో దాచుకున్న డబ్బులు 2024-25 కల్లా ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఎంతవరకు ఇవ్వలేదు. ఏమంటే అవి స్కామ్ అయిందని చెప్పారు. స్కామ్ అని చెప్పి 6 నెలల నుంచి మాకు ప్రతిరోజు ఇలాగే తిప్పిస్తున్నారు. అంటే ఈవేళ అవుతాయి రేపిస్తాం, ఈవేళ ఇస్తాం రేపిస్తాం అని చెప్పేసి. అదేవిధంగా మేము ఇంతకు ముందు ఒక 15 రోజుల కింద మేము నిరసన తెలియజేస్తే మీకు 15 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ గారు చెప్పారు, పోస్టల్ సూపరింటెండెంట్ గారు. 15 రోజులు అనే మేము ఇవాళ 15 రోజులు అవుతున్నది. ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము నిన్న మొన్న వచ్చి అడిగినా కూడా ప్రాసెస్ నడుస్తుంది, ఈ ప్రాసెస్ లో మీరు అయిపోతాయని చెప్తున్నారే తప్ప ఎప్పుడు ఇస్తామని అనేది చెప్పట్లేదు, భరోసా మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రోజు మేము తెల్లవారు 7 గంటల నుండి ఇప్పుడు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. మాకు పోస్టల్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఐపీ గారు వచ్చేసి శ్రీకాంత్ గారు వచ్చి మీకు ప్రాసెస్ లో ఉన్నాయి, అయిపోతాయి అంటున్నారు. కానీ ఎప్పుడు అవుతాయి అనేది చెప్పట్లేదు. మా డబ్బులు అసలు ఇస్తామా లేదా అని కూడా చెప్పట్లేదు స్వామి. అయిపోతాయి, ప్రాసెస్ నడుస్తుంది, సిబిఐ కేసు ఉంది, అయిపోతాయి అంటున్నారే తప్ప ఎప్పుడు అవుతాయి ఎలాగవుతాయి కూడా చెప్పట్లేదు. ఇంతవరకు ఎస్పీ గారు కానీ ఎవరు మాతో ఎవరు మాట్లాడలేదు. ఇంతకుముందు ఎస్పీ గారు మాట ఇచ్చారు 15 రోజుల్లో అయిపోతాయని. మేము 15 రోజులు ఆగాము, అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు స్వామి. అందుకే తెల్లవారు 7 గంటల నుండి ఇక్కడే కూర్చున్నాం. మరి మా డబ్బులు మాకు ఇచ్చే వరకు, మాకు సరైన భరోసా ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి మరి ఇక్కడికి వెళ్ళమని అనుకుంటున్నాం స్వామి.